మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు చూపించిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమము ద్వారా మరి కుటుంబంలో క్రైస్తవ కుటుంబం, భక్తి కలిగినటువంటి కుటుంబాలు, క్రీస్తుని కలిగినటువంటి కుటుంబాలు ఏ విధంగా జీవించాలి, ఎలా అడుగులు వేయాలి, ఎప్పుడు దేవుడికి మహిమకరంగా మనం జీవించగలం అనేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆసక్తితో వింటున్నందుకు, చూస్తున్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ యొక్క బంధువులకు, మీ కుటుంబీకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. వారు కూడా ఈ వర్తమానాలు విని దేవుని ఆశీర్వాదాలు పొందేటట్టుగా మీ వంతు సహకారాన్ని మీరు చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన నాయన, ఈ మంచి సమయం మాకు అందరికి ఇచ్చినందుకు స్తోత్రం. ఎన్ని ప్రాంతాల నుంచి నీ బిడ్డలు ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు, వారందరి హృదయాల్లో మీరు ఒక బలమైనటువంటి కార్యము జరిగించండి. ఈ వర్తమానము ద్వారా వారి కుటుంబ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు, ఒక నూతనమైన చైతన్యం కలుగునట్లుగా నీ కార్యం జరిగించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యములో నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఆలోచనల చేత ప్రతి కుటుంబాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, ప్రతి కుటుంబంలో దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు జరగడానికి దేవుడు ఆయన సేవకులను ఏర్పరచుకున్నట్లుగా, ఆయన సేవకుల ద్వారా ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నట్లు, దీవిస్తున్నట్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాల్లో కొద్దిమంది సేవకుల ద్వారా దీవించబడతారు. ఈ సేవకుని వర్తమానం విన్న తర్వాత, అతడు మా కొరకు ప్రార్థించిన తర్వాత మేము ఎంతగానో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం అనేటువంటి సాక్ష్యాలు చాలామంది కుటుంబీకులు ఇస్తారు. అవును ప్రియులారా, దేవుడు మన కుటుంబాలను దీవించడానికి ఆయన సేవకులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నట్లు, ఆపద నుంచి తప్పిస్తూ ఉన్నట్లు, మనం ఎలా జీవించాలో సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆయన సేవకుల ద్వారా మనకి బోధిస్తున్నటువంటి సంగతి ఎంతైనా నమ్మదగినటువంటి సంగతి. ఈ వర్తమానాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం నుంచి మనం చదివినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా అక్కడ కనపడతాడు. ఈ ఎలీషా షునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ, చాలా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. ఈ స్త్రీ, ఆ కుటుంబీకులు దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దైవజనుడైనటువంటి ఎలీషాకి భోజనం ఏర్పాటు చేయాలని, వారింట్లోనే భోజనం చేయాలని పాపం దైవజనుడు వెళ్ళినప్పుడల్లా ఈ కుటుంబీకులు చాలా బలవంతంగా భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేవారు. దైవజనుని యొక్క మంచి చెడ్డలు వాళ్ళని చూస్తూ ఉండేవారు. కనుక ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనం చేస్తూ వారిని పరామర్శిస్తూ వస్తా పోతూ ఉండేవాడి దైవజనుడు. అయితే ఈ స్త్రీ, ఆ గనురాలైనటువంటి స్త్రీ, ఆ కుటుంబ యజమానురాలైనటువంటి ఆ స్త్రీ తన పెనిమిటితో ఒకరోజు మాట్లాడుతుంది. ఏమండి, మన ఊరు వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. అతడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఏమని రాయబడుతుందంటే హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, అంటే పరిశుద్ధమైనటువంటి దైవజనుడు, పరిశుద్ధమైనటువంటి దేవుని మనుషుడు అని అర్థమిస్తుంది. ఈ స్త్రీ తన పెనిమిటితో మాట్లాడుతూ ఉంది, మన ఊరు వచ్చుచూ పోవచ్చు ఉన్న ఒక భక్తి కలిగిన దైవజనుడు ఉన్నాడు, అతని కోసం మనం కొంచెం బాధ్యతగా పట్టించుకోవాలి, అతని యొక్క మంచి చెడుల కోసం మనం ఆలోచన చేయాలి, అతని యొక్క యోగక్షేమాల కోసం మనం ఆలోచన చేయాలి.
మన ఇంటి గోడ మీద అతనికి ఒక గది ఏర్పాటు చేద్దాం. ఆ గదిలో అతనికి కావలసినటువంటి బల్ల, కుర్చీ, పీట, దీపస్తంభం, అతనికి అవసరమైనటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేద్దాం. అతడు మన ప్రాంతం వచ్చినప్పుడల్లా మన ఇంట్లోనే బస చేస్తాడు, మన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని భోజనం చేసి వెళ్తూ ఉంటాడు. అలాంటి భక్తి కలిగినటువంటి దైవజనుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో బస చేయటం వలన మనకు చాలా ఆశీర్వాదకరం, చాలా దీవెనకరంగా ఉంటుందని చాలా జాగ్రత్తగా తన పెనిమిటితో దైవజనుని గురించి మాట్లాడినప్పుడు ఆ పెనిమిటి తప్పకుండా నువ్వు అన్నట్లే చేద్దామని అతడు ప్రేమతో అంగీకరిస్తాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి దైవజనుడైనటువంటి ఎలీషా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం మొదలు పెడతా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి గదిని నిర్మించారు. ప్రత్యేకమైన గదిని నిర్మించి అతను కావలసినటువంటి ఆ సామాగ్రి అంతా ఏర్పాటు చేశారు. ఈ దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ దైవజనుడికి వారింట్లో కల్పించారు. ఒకసారి ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేయాలి. చాలా కుటుంబాల వారు దేవుని సేవకుల్ని ఎంతో ప్రేమిస్తారు, చాలా మంచిదే. అయితే ఇక్కడ మీరు కొంచెం మెలకువ పడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక కుటుంబ యజమానురాలిగా నీ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకుడు అంటే నీకు ఎంతో శ్రద్ధ ఉండొచ్చు. మీ ప్రాంతంలో ఉండేటువంటి దేవుని సేవకుడన్నా, మీ సంఘ కాపరి అన్నా, మీ సంఘ సేవకుడన్నా, కుటుంబ యజమానురాలుగా మీకు ఎంతైనా శ్రద్ధ ఉండొచ్చు, భయభక్తులు ఉండొచ్చు. అయితే దేవుని సేవకుని ఎడల శ్రద్ధ, భయభక్తులు చూపించినప్పుడు ఇక్కడ ఒక చిన్న మెలకువ పడాలని మనవి చేస్తున్నాను. నీ పెనిమిటితో నీ స్థానిక దైవజనుని యొక్క క్షేమం కోసం మీరు మాట్లాడాలి. అతని కోసం మనము క్షేమకరమైనటువంటి పనులు చేస్తే బాగుంటుందండి. మీ పెనిమిటితో మాట్లాడి మీరిరువురు కలిసి మీ దైవజనుడికి మీరు పరిచర్య చేసినప్పుడు, మీరిరువురు కలిసి ఆ దైవజనుడికి మీరు సహకారం అందించినప్పుడు, మీరిరువురు కలిసి ఆ దైవజనుడి యొక్క యోగక్షేమాలు మీరు చూసినప్పుడు సాతానుడికి ఆ మధ్యలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఉంటుందని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే చాలా ప్రాంతాల్లో మరి ఆ పెనిమిటిని సంప్రదించకుండా ఈ ఇంట్లో ఉన్న యజమానురాలే దైవజనుడి యొక్క ఆలనా పాలన చూసుకుంటూ, దైవజనుడి యొక్క యోగక్షేమాలు చూస్తూ, దైవజనుడిని అతిమిక్కిలి ఎక్కువగా ప్రేమించటం వలన సాతానుడు ఆ పెనిమిటిలో దూరి ఆ పెనిమిటికి అపోహాలు, అనుమానాలు కలిగించటం వలన చాలామంది మరి కుటుంబాలు, చాలామంది సేవా పరిచర్యలు చిన్నాభిన్నమైపోయినట్లుగా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి కుటుంబీకులారా, చాలా జాగ్రత్తగా వివేకం కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ గనురాలైనటువంటి ఈ స్త్రీ దైవజనుడిని ప్రేమించినట్లుగా తన పెనిమిటితో కలిసి ఆ దైవజనుడి యొక్క క్షేమాన్ని ఆలోచించినట్లుగా నీవును నీ పెనిమిటితో కలిసి నీ దైవజనుడి యొక్క యోగక్షేమాల్ని ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. జాగ్రత్త, కొంచెం మెలకువ పడినట్లయితే సాతానుడికి అవకాశం లేకుండా ఉంటుందని నేను మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. దైవజనుడిని ఎంతగానో ఆదరించాలి, దైవజనుడి కుటుంబాన్ని ప్రేమించాలి, బాధ్యత తీసుకోవాలి, అతని యొక్క యోగక్షేమాలు చూడాలి. కానీ నీ పెనిమిటితో కలిసి ఆ యోగక్షేమాలు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. నీ పెనిమిటితో కలిసి దైవజనుడి కోసం విచారించమని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేయండి. వీరిరువురు కలిసి ఆ దైవజనుడి కోసం ఆలోచన చేశారు, చక్కటి రీతుల్లో ఏర్పాట్లు చేశారు. ఆయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో బస చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ దైవజనుడు ఆ కుటుంబం కోసం ఆలోచన చేస్తున్నాడు. తన సేవకుడిని పిలిచి అడిగాడు, అబ్బాయి, ఈ యొక్క స్త్రీ, ఈ ఇంటి వారు మన ఎడల ఇంత శ్రద్ధాభక్తి చూపిస్తున్నారు కదా, మరి వారికి లోటేంటి, వారి కొదువేంటి, వారి కుటుంబంలో ఉన్న కొరత ఏంటో ఒకసారి నువ్వు తెలుసుకో అని ఈ దైవజనుడు ఇప్పుడు ఆ కుటుంబం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించాలి. దేవుని సేవకుల యోగక్షేమాల కోసం మనం ఆలోచించినప్పుడు దేవుడు ఆ సేవకుల ద్వారా నీ కోసం కూడా ఆలోచన చేస్తాడు. నీ లోటేంటో, నీ కొరత ఏంటో దేవుడు చూస్తాడు.
ఇప్పుడు ఆ దైవజనుడు ఆలోచన చేశాడు. ఆమెకున్న కొరత ఏంటి, ఆమె లోటు ఏంటి, ఆ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోమన్నప్పుడు తన దాసుడు చెబుతా ఉన్నాడు, అయ్యా ఈమెకు సంతానం లేదు, బిడ్డలు లేరు, ఇదే ఈ కుటుంబంలో ఉన్న కొరత. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. తనకు మరి సంతానం కలిగేటట్టుగా ప్రార్థన చేస్తాడనో లేక ఏదైనా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఆ దైవజనుడికి ఆశ్రయం కల్పించలేదు. కానీ అతడు భక్తి కలిగినటువంటి దైవజనుడు, ఈ భక్తి కలిగినటువంటి దైవజనునికి ఆశ్రయం కల్పించాలని ఒక బాధ్యత కలిగి ఆ పని చేసింది తప్ప ఏదో లాభాన్ని ఆశించి దైవజనుడికి ఆశ్రయం ఇవ్వలేదు. ఈరోజు దేవుని సేవకుడిని ఆదరించుట, దేవుని సేవకుని యొక్క యోగక్షేమాలు చూచుట వాక్యానుసారమై ఉన్నది. వాక్యములో దేవుడు చెప్పినటువంటి సంగతులు అవన్నీ కూడా. అంతే తప్ప స్వార్థం ఆలోచించి దైవజనుడి యోగక్షేమాలు చూడకండి. వాక్యానుసారంగా చెయ్యాలి అని దైవజనుడి యొక్క యోగక్షేమాలు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ దైవజనుడు ఆమె కోసం తెలుసుకున్నాడు. ఆమెను పిలిచి ఇప్పుడు చెబుతా ఉన్నాడు. ఏమనంటే 4వ అధ్యాయం 16వ వాక్యం, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం చెబుతా ఉన్నాడు చూడండి. అమ్మా, మరుసటి ఈ కాలానికి నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు, చూసుకో. జీవము కలిగినటువంటి దేవుడు చెప్తున్నాడు ఈ మాట అని ఏమాత్రం తడుముకోకుండా ఆలోచన చేయకుండా వెంటనే చెబుతా ఉన్నాడు ఈ దైవజనుడు. కారణం భక్తి కలిగినటువంటి దైవజనుడు కనుక, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన దైవజనుడు కనుక వెంటనే టూకీగా చెబుతున్నాడు ఆ మాట. ఒకవేళ అమ్మా నువ్వు మా కేంద్రానికి 7 పర్యాయాలో లేక మాటి మాటికి మా కేంద్రానికి వస్తూ ఉంటే నీకు సంతానం కలుగుద్ది, లేకపోతే మా ప్రార్థనకి రా, మా గుడారానికి రా, లేకపోతే మా మందిరానికి రా, నువ్వు ప్రార్థన చేసుకో, అలా వస్తూ పోతూ ఉంటే 7 వారాలు మానకుండా వస్తే నీకు అద్భుతం జరుగుద్ది, సంతానం కలుగుద్దని ఈ రీతిగా మాట్లాడలేదు. కానీ మరుసటి ఈ కాలానికి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు. ప్రియులారా, దేవుని వాక్యానుసారంగా దైవజనుడి ఎడల ఎంతో భక్తి శ్రద్ధలు చూపించింది, అతనిని యోగక్షేమాలు ఆలోచించింది. పరిశుద్ధులకు పరిచర్య చేసినప్పుడు దాని ఫలాన్ని వారు తప్పకుండా పొందుకుంటారు. పరిశుద్ధులకు పరిచర్య చేసినప్పుడు ఆ రుణాన్ని దేవుడు ఉంచుకునేవాడు కాదు, అది అప్పగించేటువంటి వాడే. దైవజనుడైన ఎలీషాను అతని యోగక్షేమాలు చూసింది, దేవుడు ఈమెను కనికరించాడు. ఎలీషా చెప్పినట్లుగా ఆ మరుసటి కాలానికి ఆమె కౌగిటిలో కుమారుడు ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. దైవజనుడిని ఎంతో ఆదరించింది. ఆ దైవజనుడు కుటుంబం ఎడల శ్రద్ధ తీసుకుంది. ఒక్క మాట అడగనివ్వండి, నా ప్రియమైనటువంటి యజమానురాలా తల్లి, నీ భర్తతో అన్ని విషయాల కోసం నువ్వు సంభాషిస్తున్నావు, అన్నిటి కోసం మాట్లాడుతున్నావు. అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, లేకపోతే ఈ డిపాజిట్ కట్టాలి, లేకపోతే ఈ పాలసీలు కట్టాలి, అన్నిటి కోసం ఆలోచిస్తున్నావు. ఒక ఇల్లు కట్టాలి, ఇలా ప్రతి దానికోసం మాట్లాడుతున్నావు. కానీ ప్రతి వారం నీకు వాక్యాన్ని బోధించి నిన్ను ఆత్మలో పోషించి ఆత్మలో ఎదిగింపచేసి వాక్యాన్ని బోధించి నిన్ను అభిషేకములో నడిపిస్తున్న నీ దైవజనుని కోసం, అతని కుటుంబం కోసం ఏనాడైనా నీ పెనిమిటితో నువ్వు మాట్లాడావా? ఏనాడైనా నీ దైవ సేవకుని కోసం, వాక్యములో నిన్ను పెంచి పోషిస్తున్న నీ దైవజనుడి కుటుంబం కోసం యజమానుడిగా, యజమానురాలుగా, భార్యాభర్తలుగా మీరేనాడైనా కూర్చుని ఆలోచన చేశారా? జీవము కలిగిన దేవుని సేవకుని కోసం ఆలోచించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. జీవితాలు సమర్పించి త్యాగాలు చేసి మహిమ కలిగిన పరిచర్య కొరకు నిలబడి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఆరాటముతో దేవుని సన్నిధిలో ప్రార్థించి పరిచర్య చేస్తున్న దైవ సేవకుల కోసం ఎప్పుడైనా మీరు ఆలోచించేశారా? ఇతడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధమైనటువంటి దేవుని మనుషుడు, పరిశుద్ధమైన దైవజనుడు. అతని కోసం ఆలోచన చేశారు ఈ కుటుంబీకులు. నా ప్రియమైనటువంటి కుటుంబీకులారా, అందరి కోసం ఆలోచించమని చెప్పట్లేదు. భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవించే దైవజనుడి యొక్క యోగక్షేమాల కోసం మీరు ఆలోచించినప్పుడు మీరు కుటుంబ
వ్యాప్తిగా లేకపోతే కుటుంబంగా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుని పిల్లలారా. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి, జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని ప్రియులారా. మరుసటి కాలం వచ్చేసరికి, మరుసటి సమయం వచ్చేసరికి, మరుసటి ఏట ఆమె కౌగుట్టులో బిడ్డ ఉన్నాడు. ఆశ్చర్యపడిపోయింది ప్రియులారా. అద్భుతమైనటువంటి రీతుల్లో సంతోషపడింది. కొద్ది కాలం తర్వాత మరి ఆ కుమారుడికి ఒక తలకు సంబంధించినటువంటి బలహీనత వచ్చినప్పుడు మరి అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఏ గది అయితే దైవజనుడి కోసం ఏర్పాటు చేసిందో, ఏ గది అయితే దేవుని సేవకును నివాసం ఉండడానికి ఏర్పాటు చేసిందో, ఆ బిడ్డను అక్కడ ఆ మంచం మీద పడుకోబెట్టి పరుగున దేవుని సేవకుని దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళింది. సేవకుడిని రమ్మని చెప్పింది. అయ్యా, నేను అడగకుండానే దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, ఇదిగో ఈ పరిస్థితులు ఏర్పడింది అని తన సమస్యను చెప్పుకున్నప్పుడు ఆ దైవజనుడు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, పరుగులు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత 4వ అధ్యాయం 33వ వాక్యం, తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి స్వస్థత వచ్చిందో చూడండి. ఎలీషా మరలా గదిలోనికి వెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించినట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఆ కుటుంబంలో జరిగిందో చూడండి. సంతానం లేకుండా భయంకరమైనటువంటి అవమానం, భయంకరమైనటువంటి వేదన ఆమె అనుభవిస్తున్నటువంటి సమయంలో జీవము కలిగిన దేవుని సేవకుడు ఆ కుటుంబంలోనికి అడుగుపెట్టిన తరువాత దేవుడు ఆ కుటుంబాన్ని కనికరించాడు. జీవము కలిగిన దేవుని సేవకుడు ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ సంతానాన్ని ఆశీర్వదించాడు, వారి ఇరువురిని దీవించాడు, వారి కౌగిటిలో ఒక బిడ్డను అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవుని సేవకుడిని వారు ఆశ్రయించినప్పుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత చనిపోయినటువంటి ఆ బిడ్డ మరలా బ్రతికినట్లుగా వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఇదంతా ఎందుకో తెలుసా? ఆ కుటుంబీకులు దేవుని సేవకుని ప్రేమించారు, సేవకుని యోగక్షేమాలు చూశారు. అందుకే ఆ సేవకుడు ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు, మేలుకరంగా మార్చబడ్డాడు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి కుటుంబీకులారా, దేవుని సేవకుని ప్రేమించాలి, సేవకుని యోగక్షేమాలు చూడాలి. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు దీవించబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనమే దేవుని సేవకుడు అంటే. కానీ ఈరోజు ఎలీషా వలె భక్తి కలిగిన సేవకులుగా, పరిశుద్ధమైన సేవకులుగా ఉన్నప్పుడు ఆ సేవకులు కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడతారు. ఆ సేవకుడు ఏం బోధిస్తే అదే ఆ కుటుంబంలో జరుగుతుంది. ప్రియులారా, సేవకుడు చెప్పినట్లుగా మరుసటి కాలానికి కుమారుడు పుట్టాడు. సేవకుడు ప్రార్థించినట్లుగా చనిపోయినటువంటి కుమారుడు తిరిగి మరలా బ్రతికాడు. ఎంత అద్భుతమో చూడండి. ప్రియులారా, షునేమీరాలు ఆ గనురాలైనటువంటి స్త్రీ తన భర్తతో కలిసి దైవజనుడి యొక్క క్షేమాన్ని ఆలోచించేసింది. దైవజనుడి యొక్క యోగక్షేమాలు ఆలోచించారు. ఒక గదిని ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతమైనటువంటి బాధ్యత చూడండి. ఒక మాట చెప్పనివ్వండి కుటుంబీకులారా, మీ సేవకుని కోసం మీరు బాధ్యత కలిగి ఉన్నారా? మా కుటుంబంలో ఏమున్నదో మా సేవకుని కుటుంబంలో అదే ఉండాలి అనేటువంటి ఆలోచన మీకున్నదా? లేక మాకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి మా సేవకుడు అని కోరుకుంటున్నారా? లేక మాకన్నా ఎక్కువ స్థాయిలో మా సేవకుడు ఉండాలి, మా మధ్య మా దైవజనుడు మహారాజు వలె ఉండాలి అనే కోరుకునే మనస్సు మీకుందా? ఈరోజు చాలా ప్రాంతాల్లో దైవజనుడు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, దైవజనుడు చాలా ఆనందంగా శ్రేష్టంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ దేవుని పిల్లలు సంఘస్థులు ఎంత బాధపడిపోతూ ఉంటారు. మనకన్నా గొప్పగా ఉన్నాడు, ఎక్కడో పొరుగురు నుంచి వచ్చాడు, ఈ ఊరు వాడు కాదు పరాయి వాడు, కానీ మా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇతడు రాజు అయిపోయాడని చెప్పి ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అది సాతాను మనసు. జాగ్రత్త.
ఆనాడు అబ్రహాము దినాల్లో జనులు, అబ్రహామా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అని మాట్లాడినట్లుగా ఈరోజు నీ సేవకుడు మీ మధ్య మహారాజు వలె ఉండాలి. దీవించేవాడు పైన ఉండాలి, దీవెని పొందేవారు కింద ఉండాలి. దైవజనుడు దీవించేవాడు కనుక ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. దైవజనుడు అంటే ఏదో ఇంటింటికి తిరిగే ఒక భిక్షగాళ్ళు లెక్క పెట్టకండి ప్రియులారా. చాలా ప్రాంతాల్లో నీచమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి సేవకుల మీద. జాగ్రత్త. దైవజనుడు అంటే దేవుని అభిషేకముతో నిండిపోయినటువంటి వాడు, దేవుని కేంద్రమైనటువంటి వాడు. దేవుడు ఏం చేయాలనుకున్నా ఆయన సేవకుని ద్వారానే ఈ భూమి మీద చేస్తాడు. దేవునికి మనుషులకును మధ్యవర్తిగా ఉన్నాడు కనుక దేవుని సేవకుని ఎడల బాధ్యత కలిగి ప్రవర్తించాలని, సేవకునికి అనుకూలమైనటువంటి పరిస్థితులే కల్పించాలి కానీ సేవకునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏనాడు కల్పించొద్దని మనం చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని వింటున్న కుటుంబీకులారా, సేవకునితో మీకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే దయచేసి సరిచేసుకొని మనం చేస్తున్నాను. సేవకునితో మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే సరిచేసుకుని పశ్చాత్తాపపడి సమాధాన పడాలని మనం చేస్తూ ఉన్నాను. సేవకునితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండకూడదు. సేవకుని యోగక్షేమాలు ఆలోచించాలి. సేవకుని యొక్క పరిస్థితుల కోసం మనం పట్టించుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక మన కుటుంబాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆయన సేవకుని ద్వారా మాత్రమే సమృద్ధిగా కుమ్మరిస్తాడని వాక్యం తేటగా చెబుతూ ఉంది. గనురాలైనటువంటి స్త్రీ ఆ సేవకుని విషయంలో బాధ్యత తీసుకున్నది కనుక తన పెనిమిటితో కలిసి దేవుడు ఆ కుటుంబంలోనికి వచ్చాడు. ఆ సేవకుని ద్వారా ఆ కుటుంబంలో ఒక ఆనందాన్ని కలిగించాడు. ఆ సేవకుని ద్వారా చనిపోయినటువంటి కుమారుణ్ణి మరలా దేవుడు లేపాడు. ఆ కుటుంబంలో పరలోకపు ఆనందాన్ని దేవుడిచ్చాడు ఆయన సేవకుని ద్వారా. కనుక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన దైవజనుని ద్వారా మన కుటుంబాల్లో గొప్ప ఆనందము, మన కుటుంబాల్లో సమాధానము, మన కుటుంబాల్లో స్వస్థత, మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు పొందుతామని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక స్థానిక సేవకుని పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి మీరు జీవించాలని మరీ ప్రత్యేకంగా ఈ వర్తమానము ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృప కలిగిన నాయన, ఈ వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు పంపి నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సేవకుని పట్ల ఎంత బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, భయము కలిగి జీవించాలో ఆ గనురాలైనటువంటి స్త్రీ ఆ కుటుంబంలో నుంచి మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవకుని ఎడల అంత బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి జీవించి ఆ సేవకుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందడానికి నీ కృప ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరికి దయచేసి మేలు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలయ్యా, చాలా వందనాలయ్యా యేసయ్యా, చాలా వందనాలయ్యా. హృదయమంతా ఆనందం నింపినందుకు, నోటి నిండా నవ్వు ఉంచినందుకు,
చాలా వందనాలయ్యా యేసయ్యా చాలా చాలా వందనాలయ్యా చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా చాలా చాలా వందనాలయ్యా స్తుతిస్తోత్ర గానాలతో నింపినందుకు ఆరాధించే మనసు ఇచ్చినందుకు స్తుతిస్తోత్ర గానాలతో నింపినందుకు ఆరాధించే మనసు ఇచ్చినందుకు చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా చాలా చాలా వందనాలయ్యా చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా చాలా చాలా వందనాలయ్యా చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా చాలా చాలా వందనాలయ్యా